ఏం జరుగుతుంది ప్రజలారా? పొద్దునే మీ విక్కీ, మెల్విన్ అండ్ చార్లీ మీకు కొన్ని పాటలు వేస్తామని ప్రామిస్ చేసాం. అది కూడా మీరు వింటారు. మీరు మీ ఫేస్బుక్ లో కిడ్స్ ఎఫ్ఎం గురించి ఏమనుకుంటున్నారో చెప్పండి. ఇవాళ పొద్దున కొత్త పాటలు మీకోసం వస్తున్నాయి. ఇంకా 10 నిమిషాలు నగరంలో ఏమేమి జరుగుతున్నాయి అన్ని అప్డేట్లు మీకు ఇస్తూ ఉంటాము. ఈ రోజు మార్నింగ్ గెస్ట్ దగ్గర మీరు ప్రశ్నల్ని అడగండి. మీకు నచ్చిన ప్రశ్నల్ని ట్విట్టర్ లోని కిడ్స్ ఎఫ్ఎం లోని అడగచ్చు. ఇక మీకు నచ్చిన పాటలు వినడం ప్రారంభించండి. రోడ్డు మీద విహరించే అందరు కాలేజ్ పిల్లల కోసం వినండి కిడ్స్ ఎఫ్ఎం ని వింటూనే ఉండండి. నెక్స్ట్ వచ్చే పాట ఏంటంటే మీరు ఎన్నో రోజుల నుంచి చూసే భూకంపం వచ్చింది అనుకుంటాను. పిచ్చోళ్ళగా మాట్లాడుతూ ఎప్పుడు బ్యాటరీలో భూకంపం వచ్చిందని. ఊరి దేవుడా, ఏంటి ఏమైంది? బాంబు పేలిందనుకుంటాను. ఎందుకని తీవ్రవాదులు బాంబు ఇక్కడ వేస్తున్నారు? మీరడిగే ప్రశ్నలో అర్థం ఉంది. ఇక్కడ టీవీ ఏమైనా ఉందా? ఊరి నాయన, నా కార్. వెయిట్ చేయండి, అక్కడ ఏదైనా ప్రమాదం ఉండొచ్చు. అక్కడికి వెళ్ళి చూస్తేనే కదా ప్రమాదం ఏముందో తెలుస్తుంది. ఓ మై గాడ్, టీవీ ఆన్ చేయి. నీకు నేను చెప్పేది విను, టీవీ ఆన్ చేయి. ఇక్కడ ప్లేన్ ఏదో కింద పడిపోయినట్టుంది. లేదు లేదు, ఇక్కడే, ఇక్కడ పక్కనున్న పార్క్ లోంచి పొగ ఏదో వస్తున్నట్టుంది. వెంటనే టీవీ ఆన్ చేయి. మేము ఈ చోటుకి చేరుకున్నాం. మిగతా డీటెయిల్స్ ఇంకా కాసేపులో అప్డేట్ చేస్తాము. అరే ఫాక్సీ, 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 నువ్వు ఇక్కడ ఉన్నావు? రా వెళ్దాం. ఏం జరుగుతుంది ఇక్కడ?
ఫాక్సీ ఫాక్సీ ఇక్కడికి రా. ఫాక్సీ ఫాక్సీ ఏం చేస్తున్నావు? ఫాక్సీ ఏం చేస్తున్నావు? ఫాక్సీ కొంచెం సైలెంట్ గా ఉండు. ఫాక్సీ 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 నిన్న రాత్రి డిష్ వాషర్స్ని నేనే క్లీన్ చేశాను. నీ ఫేవరెట్ మార్క్స్ అన్ని కబోర్డ్లో సర్ది పెట్టాను. మంచిది, థ్యాంక్స్. అది వాడు నాకెందుకు అలా చేశాడో నాకు తెలీదు. నీకు తెలుసా? సారీ. తను అలా చేసిందంటే నమ్మలేకపోతున్నాను. తన్ని మర్చిపోయావా? అవును, కొద్ది రోజులకి తన్ని మర్చిపోతే మంచిది. ఒకటి తనతో ఉంటున్నావు లేదా నాతో ఉంటున్నావు. నీకు తెలుసా, నువ్వు ఆ గ్లాస్ని దించుతావా? ఎందుకంటే పొగగా ఉంది. నేను నా డిపాజిట్ని కోల్పోయాను తెలుసా నీకు? తెలుసు, ఇంతటితో 50 సార్లు చెప్పేశాం. ఇలా చూడు చార్లీ, స్నేహితులు విడిపోతారు, ప్రజలందరూ మారుతారు. అందుకని నీ మీదే నువ్వు నింద వేసుకోలేవు. ఇంకా ఈ ప్రపంచంలో అగ్గిపెట్టెని యూజ్ చేసేది నువ్వు మాత్రమే. ఇదే నాకు అనుకూలంగా ఉంది. అవునులే, దీంతో ఇల్లు కూడా తగలబెట్టేయచ్చు. నీకో విషయం తెలుసా, నేను నన్ను తప్పు పట్టట్లేదు, తననే తప్పు పడుతున్నాను. నేను అలాగే ఉన్నాను. ఏం మారేనా? ఏం మారలేదు చార్లీ, ఏం లేదు. బ్రిటన్ గవర్నమెంట్ ఒక న్యూస్ ని అప్డేట్ చేశారు. నేను ఇంకా అలాగే ఉన్నాను. ఉండమని చెప్తున్నారు. గవర్నమెంట్ నేను మంచోడిని. చూడు చార్లీ, సెంట్రల్ లండన్ లో ఉన్న ప్రజలు ఎక్కువగా వస్తున్న హైడ్ పార్క్ పక్కన ఫ్లైట్ క్రాష్ అయింది నీ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఎయిర్ క్రాఫ్ట్ లెంత్ ఎంత ఉందో నువ్వు ఇది విన్నావా? ఆ ప్రమాదంలో ఎంతమంది చనిపోయారో ఇంతవరకు ఇన్ఫర్మేషన్ రాలేదు. అసలు నేనేం చేశానో నాకే చార్లీ, ఫ్లైట్ సెంట్రల్ లండన్ లో క్రాస్ అయ్యింది. వినిపించిందా లేదా? కారణం టెక్నికల్ ఇష్యూవా లేదా వేరే ఏదైనా సమస్య అనేది ఎంక్వైరీ అందులో ఎవరో ఉన్నారు. ఖచ్చితంగా ఎవరో ఉన్నారు. చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సెంట్రల్ లండన్ లోని అక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరూ క్వారంటైన్ లో. మనం ఎక్కడికైనా బయలుదేరి వెళ్తే ఎందుకు ఇలా జరుగుతోంది? కానీ ఇలా చూడు, ఒక ప్రేమ కోసం నేను
ఇప్పుడు ట్రై చేయి. ఇంకా పని చేయలేదు. ఏంటి ఎగతల్లిగా ఉందా? అక్కడ ప్రజల్ని లోపలే ఉంచుంటారు, బయటికి పంపించరు భద్రత కోసం. లాక్డౌన్ సెక్యూరిటీ గురించి తెలుసుకోవడానికి మీరేమీ ధర్నా చేయకర్లేదు. ఉమ్, కాస్త ఆగండి, నేను ట్రై చేస్తూనే ఉన్నాను. వేరే ఏదైనా ప్రయత్నిస్తాను, ఉండండి. నువ్వు ఇది చూసావా? ఒక ఆయన వేసుకున్న కోట్ ఉంది. ఓ, అది చర్లీ కారా? అది ఒకరి జాకెట్. అది ఒకరి జాకెట్. నేను చెప్పేది విను. నేను చెప్పేది ఒకసారి విను. కాసేపు ఊరుకో అని చెప్పాను. ఊరుకో. నేనే ఈ కారు కొన్నాను ఒకరి కోసం. ఈ కారు నేనే కొన్నాను. ఒకవేళ తను నిన్ను కాదనుకుని ఉండొచ్చు. నీ మీద తప్పలేదు, సారీ. ఊరుకో చార్లీ, చార్లీ వదలరా. ఇప్పుడు పర్లేదా? పర్వాలేదు. నువ్వు నా మీద పడుకున్నావు, లేస్తావా? ఓ సారీ. తను ఇక్కడెక్కడ ఉంటుంది. నువ్వు నవ్వుతూ వెళ్ళి నీ వస్తువులంతా తీసుకురా. మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదాం, ఓకేనా? త్వరగా రా, బయలుదేరదాం. అలాగే. ఇంకొక మాట మాట్లాడిందంటే ఇప్పుడు ప్రయత్నం చేయి. ఇక్కడ ఏమైంది? అదొక ప్లేన్ క్రాష్ కాబట్టి ఏరియాలో పవర్ లైన్స్ అంతా పనిచేయకుండా పోయినాయి అనుకుంటా. ప్రతి సెక్యూరిటీ సిస్టము పాడైపోయింది. లాక్డౌన్ టైంలో ప్రతిదాన్ని పంపిస్తూ ఉండాలి. దానికి అంత తొందర అవసరం లేదు. మీరిక్కడ మాట్లాడుతూనే ఉన్నారు, నాకు అసలు ఇక్కడ పనిచేయడం ఇష్టం లేదు. అలా అయితే దీన్ని ట్రై చేద్దాం. తెరిసేసా. థ్యాంక్ యూ. మనం ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోవచ్చా? వెళ్ళచ్చు. మీరు దాని గురించి దిగులు పడక్కర్లేదు. దీనికోసం తను నన్ను చంపేస్తున్నా అనుకున్నాను. వద్దు 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 చెప్తున్నాను కదా. నీకు తెలుసా అసలు నేనేం చేయబోతున్నానని? అలాంని ఎమర్జెన్సీ పవర్ సిస్టానికి రీరూట్ చేయబోతున్నాను. లేదంటే రాత్రి ఫుల్గా నువ్వు ఇక్కడే ఉండాలి, వేరే దారి లేదు. సరే, ఇక్కడ బేస్మెంట్ ఎక్కడ ఉంది? ఇందులో ఏది? నీకు గుర్తులేదా? నువ్వు సెల్లిని చూడకుండా ఏమీ మొదలెట్టవా? మొదలు పెట్టను. నువ్వు ఇలాగే ఉంటావు కదా. నువ్వు మొదలెట్టవని ప్రామిస్ చేయి చార్లీ. చేస్తాను చేస్తాను. ఛే, ఏదో చెడ్డ వాసన వస్తుంది కదా. మీకు ఏదైనా కావాలంటే నన్ను అడగండి. హలో,
హలో. ఎవరు ఉన్నారా కింద ఇప్పుడు? తాతయ్య భయపడకండి, మీ మాటలు నాకు పై వరకు వినబడ్డాయి. దీనే కదా వెతుకుతున్నారు, చూడండి. తాతయ్య. ఓ, ఇక్కడుందా? ఓకే, దీన్ని సెర్చ్ చేద్దాం. ఎంత అందంగా ఉంది కదా. దాని కార్ చూడు ఎంత బాగుందో. నీకు నచ్చింది కదా. నువ్వు చెప్పింది కరెక్టే, మన ఇందులోకి ఎందుకు వెళ్ళకూడదు? సరే, ఎవరు కొనబోతున్నారు దాన్ని? నేనే కొంటాను. మీకెలా తెలుసు? నేనే దాన్ని చూస్ చేశాను. తర్వాత చార్లీకి అది వేసుకోవడం అస్సలు నచ్చలేదు. టెక్నికల్గా దాన్ని వేయడానికి దారి లేదు, వాడిని నువ్వు తరిమేశావు. నువ్వు కిందకెళ్ళి ఏదైనా వస్తువులు తీసుకొస్తావు క్రిస్? లేదు, మీకు సహాయపడడంలో నాకు చాలా సంతోషం. అవును, నువ్వు నిజంగానే హెల్ప్ చేస్తున్నావు క్రిస్. ఇంకా ఎవరా చిన్నపిల్లాడు? నాకు నచ్చింది, అక్కడ పెట్టే. అదే కీ బాక్స్. అవును, అదే నాకు మొదటిసారి చార్లీ కొనిచ్చాడు. అది Grace. అందంగా ఉంటుంది, అది చాలా అందంగా ఉంటుంది. ఇలాంటిది నాకు ఎవరైనా కొనిచ్చుంటే దీన్ని విసిరేయడానికి మాత్రం 5 సంవత్సరాలు వెయిట్ చేయను. ఆ వచ్చేసారు. యా, ఇది చూడ్డానికి చాలా చండాలంగా ఉంది. రే, వచ్చిన పనేటో చూడు. సరే, నా అకౌంట్ని నువ్వు స్టాప్ చేయకు. చార్లీ ఇక్కడ ఏం చేస్తున్నావు? నేనేం చేశాను? నువ్వు ఇక్కడికి వచ్చుండకూడదు. నేను ఎప్పుడు వస్తానని ఫోన్లో నీకు మెసేజ్ చేశాను కదా. ఇదంతా నేను చూడాలనుకున్నావు, అంతే కదా? చార్లీ, నీకు అసలు ఏం కావాలి? అసలు మన మధ్య ఉన్న సమస్య ఏంటో నేను తెలుసుకోవాలి. చార్లీ, తర్వాత మాట్లాడుకో. పైగా ఇక్కడ అందరూ ఉన్నారన్న దిగులు నాకు అస్సలు లేదు. నాకు చెప్పు, నాకేం తెలియాలంటే అసలు మనమిద్దరు ఎందుకు విడిపోయాం? పైగా స్టఫ్స్ మొత్తం పెట్టెలో సర్దేసి ఇక్కడ నేనేం ఎందుకు? అడుగుతున్నానంటే స్టోరేజ్ లో నీకేం అవసరం ఉందని. ఎందుకని నువ్వు ఇలా నవ్వుతున్నావు? ఆగో, సరే నువ్వు రా. నేను నా జీవితాన్ని అసహించుకుంటున్నాను, నిజమే. కొత్త ఉద్యోగం వెతుక్కోవాలి. ఈ పని నాకు విసుగ్గా ఉంది. ఎప్పుడు చూసినా ఇక్కడ కరెంట్ పోతూనే ఉంది. మొబైల్స్తోనే నేను డీల్ చేస్తున్నాను, నిజాయితీగానే. స్టోరేజ్ వేర్హౌస్లో పనిచేయడం అనేది ఎంతో చిరాకైన పనే. ఇక్కడ ఉండే వస్తువుల్ని చూసుకుంటూ జీవితం సాగిపోతుంది అనుకుంటాను. ఏంటి జీవితం? ఏంటి, పని పూర్తి కాలేదా? హక్కాని, అయ్య బాబోయ్, ఏంటిది?
ఏంటా చెత్తది? అది ఎయిర్ సౌండ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా అయి ఉండొచ్చు. చార్లీ నువ్వు వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. మన వంతురం ఇక్కడ నుండి వెళ్ళాలి. అవునులే, పవర్ పోతే ఎవరు బయటికి వెళ్ళలేదు. లేదు, మళ్ళీ వచ్చేస్తుంది. ప్లేన్ క్రాష్ అయినందువల్ల ఇలాగే వచ్చి వెళ్తుంది. నేను అన్నిటినీ సర్చ్ చేయాలనుకుంటున్నాను. నీ జీవితం నుంచి నన్ను బయటికి నెట్టేసా. అవును చార్లీ, ఎస్, నువ్వు నా జీవితంలోనే లేవు. మర్యాదకు బయటికి వెళ్తారా లేక? మూసుకుని సైలెంట్ గా కూర్చో. మార్క్, చార్లీ పద, మనం బయలుదేరుతాం. అసలు నువ్వేమనుకుని ఇలా మాట్లాడుతున్నావో నాకైతే అర్థం కావడం లేదు. బాయ్ బాయ్, బయలుదేరండి. దయచేసి నోరు మూసుకుంటావు క్రిస్. వాణ్ణి నీదినే చేస్తాడు. క్రిస్కి లక్ ఉంది కాబట్టి వాడిని కొట్టకుండా వదిలేశాను, లేదంటే చచ్చుండేవాడు. అవునవును, నిజంగానే వాడికి లక్ ఉంది. మెట్లు ఇటువైపే కదా ఉంది. హ్మ్. నువ్వు చెప్పేది నిజమేనా? నువ్వు ఇంటికి వెళ్ళబోవడం లేదా? అవును, ప్లీజ్ ఇంటికి వెళ్దాం. లేదు, నువ్వెళ్ళు. ఈరోజు రాత్రి వర్క్ పూర్తి చేయాలి. అయితే మేం కూడా బయటికి వెళ్ళబోవడం లేదు. ఇక్కడే ఉండి నీకు హెల్ప్ చేస్తాం. నాకు ఆకలేస్తుంది. కింద టాయిలెట్ పక్కన ఒక వెంటింగ్ మిషన్ ఉంది. నేను కూడా తనతో వెళ్తాను, నాకు కావాలి. ఓకే. నువ్వు వస్తావా? లేదు, నువ్వు వచ్చేటప్పుడు నాకు నీళ్ళు తీసుకొస్తావా? సరే. ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ పనిచేస్తున్న కుర్రోడు ఏమైపోయాడు? హలో, హలో, ఈ లైన్ డెడ్ అయిపోయింది. అది చూడ్డానికి ఇంజనీర్ వ్యాన్లా ఉంది కదా. అవును, అలా అయితే వాడు ఇక్కడే ఎక్కడో ఉండుండాలి. నాకు నో సర్వీస్ అని వస్తుంది. నీకు? నాకు డౌట్గా ఉంది, ఎందుకంటే నా ఫోన్ ఎక్కడుందో నాకే తెలీదు. అదేలా? ఎవరైనా నీ ఫోన్ లాక్కుని విసిరిస్తే అలాగే ఉంటుంది. హలో, తెలియట్లేదు. క్రాష్ వల్ల ట్రాన్స్మిటర్ పనిచేయట్లేదు అనుకుంటాను. సంతోషం. నేను రాత్రంతా ఇక్కడే ఉండలేను, దయచేసి ఏదో వచ్చే, అర్థమైందా? ఇంజనీర్ తిరిగి వస్తారు, ఆ తర్వాత సమస్యలని సరిపోతుంది. నువ్వేం చేస్తున్నావు? తప్పుకో. చార్లీ చెప్తే విను. తప్పుకోరా రే. చాలా మంచిది, విరక్కొట్టేశాం. ఇప్పుడు అద్దాన్ని విరక్కొట్టి మనం ఏం చేస్తామో చెప్పు. ఆ తర్వాత బయట మెటల్ షట్టర్ ఉంది. సరిపోయింది. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఏమంటావు? వాడు నన్ను నవ్విస్తూనే ఉన్నాడు. తను చూసి కారుస్తున్నాడే, తనేం చేస్తుందో. నువ్వు దారుణం. గ్రేట్. నాకిప్పుడు నీళ్లు కావాలి. ఇక్కడ అసలు నీళ్ళే లేవు. ఎవరో లోపలికి రాకుండా చూసుకో ప్లీజ్. ఎవరు రారు, త్వరగా వచ్చాయి. ఓరి దేవుడా.
ఏంటది? ఏంటి ఏంటి ఏమైనా కావాలా? పిచ్చిదన్నా? అవును, అది కరెక్టే చార్లీ. క్రిస్, క్రిస్ నువ్వేనా? నిక్కీ, నీ పని అయిపోయిందా లేదా? అయిపోవచ్చింది. క్రిస్, ఎవరైనా లోపలికి వచ్చారా? ఎవరు? ఎవరు? ఏంటా శబ్దం? హలో, హలో, ఎవరన్నా లోపల ఉన్నారా? హలో, నేను ఇక్కడి నుంచి వెంటనే బయటికి వెళ్ళాలి. అసలు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను ఏం చెప్తున్నానో మీకు అసలు అర్థం కాదు. అది మనల్ని చంపేస్తుంది.
అది వస్తుంది. హాయ్. ఇంకా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? సెక్యూరిటీ షట్టర్ అంతా క్లోజ్ అయ్యి ఉంది. ఇక్కడ పనిచేస్తున్న వ్యక్తిని వెతుకుతున్నాం. మీరు అతన్ని చూసారా? లేదు. భలే ఉంది. నిక్కీ ఏడి? భయపడి పారిపోయాడా? వాళ్ళు స్నాక్స్ కొనడానికి వెళ్ళారు. సూపర్. అక్కడ ఓ ల్యాంప్ ఉంది. అది ఇంతకటి నుంచి అక్కడే ఉంది. ఏంటి? మమ్మల్ని ఒంటరిగా వదిలి నేను బయటకు ఓ, వెళ్ళమంటున్నాడు. అలాగా. మళ్ళీ కలవని రిలేషన్షిప్ గురించి మాట్లాడాలనుకుంటున్నాడు. మళ్ళీ కానే కాదు, నా ఉద్దేశం అది కాదు. నేను అలా చెప్పానా? సరే, నీకు మాట్లాడాలనిపిస్తే మాట్లాడు. ఇలా చూడండి, నేను బయటకు వెళ్తాను, మీరు మాట్లాడుకో. లేదు. మార్క్ ఆగు. చార్లీ, ఇది అయిపోయింది. దీన్ని యాక్సెప్ట్ చేసుకో, వెళ్ళిపో. దీని గురించి నేనేం మాట్లాడలేను. సరే, అంతలా నేనేం చేశానో చెప్పు. కారణం వింటూ ఏమీ చెప్పు. లేదు, ఏమీ లేదు. అంతా నా వల్లే. ఇక మీదట నేను నిన్ను ప్రేమించలేను. దీనిని నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు. నువ్వు నన్ను ఎగ్జైట్మెంట్ చేసింది లేదు. నువ్వు నన్ను సంతోషంగా కూడా చూసుకోలేదు. నువ్వు నాకేమీ చేయలేదు. ఎందుకోసం అది అర్థం చేసుకోవట్లేదు. సరే పద, మనం బయలుదేరాలి. చార్లీ తన్ని పోతులే. తనకు కొంచెం ప్రశాంతంగా పని. నేను వెళ్ళి మాట్లాడతాను. సరే, వెళ్ళి ఓకేనా? మాట్లాడి వెళ్ళాం. హ్మ్. థ్యాంక్ యూ. నువ్వు బాగున్నావా? ఇంక నేను తన్ని ప్రేమించలేను మార్క్. నేను ఎక్కువగా ద్వేషిస్తున్నాను. వాడు చాలా అప్సెట్గా ఉన్నాడు. అవును, వాడు అందరి దగ్గర అలాగే ఉంటున్నాడు. నేనెందుకోసం దీన్నంతా ఒప్పుకోవాలి? నేనే తప్పు చేసినట్టు. నువ్వేం చేయలేదు కాబట్టి. అవునా? మార్క్ ఆపు. నువ్వెప్పుడు చారే దగ్గర మన గురించి చెప్తావు? ఇప్పుడు చెప్పాను, తెలిస్తే వాడు బాధపడతాడు. వాడికి ఎప్పుడైనా మనం ఖచ్చితంగా చెప్పాలి. నాకు తెలుసు. నువ్వు ఇందులో ఖచ్చితంగా ఉన్నావా? నువ్వు మళ్ళీ తిరిగి వెళ్ళు. మార్క్ 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 వద్దు. ఇక్కడేం చేస్తున్నారు? మనం బయటికి వెళ్ళలేము. ఆ గాడిని లేదా మిగతా వాళ్ళని ఎక్కడున్నారో కనిపెట్టాలి. మిగతా వాళ్ళందరూ ఎక్కడ?
సమాధానం చెప్పండి, మిగతా వాళ్ళెక్కడా? తన మీద ఎంత ప్రేమ ఉందో తనకి అర్థమయ్యేలా నేను చెప్దాం అనుకున్నాను, కానీ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది తను. మార్టిన్ కూడా తనతోనే వెళ్ళాడు. సరే, క్రిస్ ఇటువైపు వచ్చాడా? నీ కంటికి ఎర్రోళ్ళ కనిపిస్తున్నానా? నువ్వెందుకిలా మాట్లాడుతున్నావు చార్లీ? ఇందుకే తను నిన్ను వదిలేసిందనుకుంటాను. నువ్వు ఇక్కడే ఉండు. మార్టిన్! మార్టిన్! చార్లీ, మీకు ఏదైనా శబ్దం వినిపించిందా? చెప్పండి. తనకేమైంది? తను బానే ఉంది, బానే ఉంది. అలాగా? వినపడుతుందా లేదా? చార్లీ, హే, ఛీ! ముట్టుకోకు నన్ను. వెనక్కెళ్ళు. సారీ, తెలియకుండా జరిగింది. తెలియకుండా జరిగిందా? ఎన్నాళ్ళుగా ఇది కొనసాగుతోంది. చార్లీ, నేను చెప్పేది రేయ్, మూసుకునుంటా. నీతో మాట్లాడలేదు. ఎప్పటి నుంచి ఇలా జరుగుతోంది? మనం కలిసి ఉన్నప్పుడా లేదా విడిపోయిన దగ్గర నుంచా? ఇప్పుడే తెలియాలి. నేను నిజం చెప్తున్నానో చెప్పు. విను. నా అడిగిన దానికి మాత్రం నిజం చెప్పవే. ఇప్పుడే అర్థమైంది. అయితే బ్రిటన్లో పనుందని చెప్పి వీణ్ణి కలవడానికి వెళ్ళావన్నమాట. అవును. ఐఎమ్ సారీ చార్లీ. చార్లీ, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? వాడిని వెళ్ళనివ్వు. వాడు చాలా మంచివాడు. మంచిదే, ఇప్పుడైనా తెలిసింది కదా. నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి. చార్లీ, నీకేం కాలేదు కదా? నాకు దీని గురించి తెలియదు. నువ్వు తన బెస్ట్ ఫ్రెండ్వి, తెలియదంటున్నావేంటి? మార్క్ నీ బెస్ట్ ఫ్రెండ్, నీకు కూడా ఏం తెలియదు కదా? ఎక్కడికి వెళ్తున్నావు? మిగతా వాళ్ళు ఎక్కడున్నారో చూడడానికి వెళ్తున్నాను. నేను ఇంటికి వెళ్ళాలి. ఏ ఇలా జరిగినందుకు నాకు బాధగా ఉంది. నాకేదో శబ్దం వినిపించింది. ఎవరైనా ఉన్నారా? ఇక్కడేం లేదు, వెళ్దాం పద. లేదు, ఆగు, నాకేదో వినిపించింది. నాకేం వినిపించలేదు. నాకు వినిపిస్తోంది. నీకు వినిపిస్తోందా? ఏమంటున్నావు? క్రిస్, క్రిస్, ఏంటి, ఏమైంది? క్రిస్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? క్రిస్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? దయచేసిలే, మనం ఇక్కడి నుంచి వెళ్దాం. ఏమైంది? నీకేం ఏం చేస్తున్నావు? కాలేదుగా? లే. నన్ను చూడు. ఓ మై గాడ్, ఏం కాలేదు, భయపడకో. అసలు ఏం జరిగింది? ఏమైంది? క్రిస్, నిన్నే. క్రిస్, అవును, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? సైలెంట్ గా ఉంటావా? ఇటు చూడు.
ఏమైంది? అసలేం జరిగిందో చెప్పు. నీ ఫోన్ ఇవ్వు, టార్చ్ ఆన్ చేస్తాను. ఇక్కడేమీ లేదే. షట్! బెక్కీ, ఏం సమస్య? చార్లీ ఎక్కడ? లోపలే ఉన్నాడు. ఓరి నాయనో, ఏమైంది? ఆ రిసెప్షనిస్ట్, వాడి మొహం మొత్తం రక్తం. మనం అందరూ చచ్చిపోతున్నాం. ఎవరది? నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు నాకు తెలుసు. తానే కదా నిన్ను పంపించింది. నిజం చెప్పు. ఎవరిని? నన్ను కాపాడండి. నాతో ఆటలాడుకో. నన్నే మోసం చేయాలనుకుంటున్నావా? నన్ను వదిలు. నిన్ను ఊరికే వదిలిపెట్టను. నన్ను మీరేమీ చేయలేదు. వెళ్ళు. నా తరఫు నుంచి ఒక మెసేజ్ పంపించండి. తనతో చెప్పండి, రాయి నుంచి రక్తాన్ని తీలేవని చెప్పండి. ఓ! బిక్కీ, నువ్వు ఓకే కదా? ఓకే, నేను ఓకే. వాడు చంపేస్తాడనుకున్నాను. వాడికి ఇంకా ప్రాణం ఉంది. అవును, కానీ వీడు లేస్తే మనకే ఇబ్బంది. వీణ్ణి ఇప్పుడేం చేయాలి? చంపేద్దాం. వీడే వాణ్ణి చంపుంటాడు. నన్ను చంపాలనుకున్నాడు. చంపేద్దాం. దయచేసి నోర్మోయ్. అసలు వాడు దీంతో నిన్ను చంపేయాలనుకున్నాడా? మనం వీడిని కట్టిపడేద్దాం. ఎవట్రా నువ్వు? నేను వెళ్ళిపోతాను. నన్ను వదలండి. వాణ్ణి చంపుతుంటే నీకు ఫన్గా అనిపించింది కదా? ఎందుకని వాణ్ణి చంపావు? ఎందుకో చెప్పు. నువ్వెవరో చెప్పు. నేను చెప్పను, మీరే కనిపెట్టుకోండి. కానీ నేను మాత్రం నోరు విప్పను. తన దగ్గర వెళ్ళి ఏమైనా చెప్పుకోండి, కానీ నన్ను మాత్రం మీరు ఏమీ చేయలేరు. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నా వైఫ్ని. నీ వైఫా? నీ వైఫ్ ఎవరు? మేరీ. అందుకోసమే వాణ్ణి చంపేశావా? చంపడమా? ఏంట్రా నటిస్తున్నావు? నిజం కానీ చెప్పు. నేను చంపలేదు. నిజం చెప్పాలంటే నేను పైనుంచి కిందకి రావడం పళ్ళు తోముకోవడానికి మాత్రమే, ఇంకేమీ లేదు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నేను ఇక్కడే బతుకుతున్నాను. నువ్వు ఇక్కడే బతుకుతున్నావా? నా వైఫ్, తను మిమ్మల్ని పంపించలేదు కదా? ఆవిడ మమ్మల్ని ఎందుకు పంపించాలి? తను నన్ను డివోర్స్ చేసింది. తను నా రక్తాన్ని తీసుకోవాలని చూస్తుంది. మీరే చూశారు కదా. తను ఇక మీదట నా దగ్గర నుంచి ₹1 కూడా లాక్కోలేదు. అందుకు ఎలాంటి అవకాశమూ లేదు. నా వస్తువుల్ని నేను తెచ్చేసుకున్నాను. నేను ఇక్కడే బతుకుతున్నాను. ఇక తను నన్ను కనిపెట్టడం అసాధ్యం ఎప్పటికీ. తను మిమ్మల్ని అటాక్ చేసేటప్పుడు మిమ్మల్ని తనే పంపించుంటుంది అనుకున్నాను. నైట్లో ఇంకెవరినైనా ఇక్కడ చూసారా? లేదు, ఒక ఆత్మని కూడా చూడలేదు. అతన్ని చూస్తే అంతకుడులా లేదు. నువ్వెంతమంది హంతకుల్ని చూసావు? ఇలాంటి ప్రశ్నలకి నేను సమాధానం చెప్పలేను. అయితే నువ్వు ఇలా మాట్లాడకూడదు. అరే దేవుడా, ఇప్పుడు అన్నిటి జోక్ చేస్తావా? నువ్వు చార్లీ, నోరు మోయ్. అది మన కోసం వస్తుంది. అది మన కోసం వస్తుంది. మనం ఇక్కడి నుంచి వెంటనే బయటికి వెళ్ళాలి. నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి. అది ఏంటి క్రిస్? తలుపు వేయి. వెళ్ళు.
అది వెళ్ళిపోయిందనుకుంటాను. మనం చెప్పేస్తుంది, మనం చెప్పేస్తుంది. వాడిని మళ్ళీ మనం చూడలేమనుకుంటాను. మనం వెంటనే ఇక్కడి నుంచి బయటపడి తీరాల్సిందే. మనం బయటికి వెళ్ళలేము. షట్టర్ అంతా క్లోజ్ లో ఉంది. నా చోటే సురక్షితంగా ఉంటుంది. మనం లోపల నుంచి తాళం పెట్టుకోవచ్చు. పదండి మీ వెళ్దాం. వైఫ్ కి మేము ఇక్కడ ఉన్నామని తెలిస్తే చాలు. అర్థమైంది. నాతో పాటు రండి. ఇలా మెట్ల మార్గంలో వెళ్ళడం మంచిదా? ఇలా వెళ్ళడం సేఫేనా? నా యూనిట్ లెవెల్ 4లో ఉంది. మనం అక్కడ సేఫ్గా ఉండొచ్చు. ఓ ఏంటిది? తాళం చెవి ఎక్కడ? తాళం కనిపించట్లేదు. షట్. కనిపెట్టండి. త్వరగా తలుపు తీయండి. తలుపు తెరు. తలుపు తీయమని చెప్తున్నాను కదా. తెరు. తెరు. అది వచ్చేస్తోంది. తాళం అది ఇరుక్కుంది. వచ్చేస్తోంది. త్వరగా రండి, త్వరగా రండి. లోపలికి రండి. త్వరగా. ఏంటది అలా ఉంది? అది ప్లేన్ నుంచి వచ్చిందా? దాని మీద నేను డబ్బు పెట్టాను. మధ్యాహ్నం న్యూస్లో నేను అదే చూశాను. చూసారా? అది మామూలు కార్గో ప్లేన్ కాదు. లండన్లో సగం పైన లాక్డౌన్ చేశారు. మొత్తం అంతా మిలిటరీ ఉన్నారు. అది కూడా స్నైపర్స్తో పాటు ఉన్నారు. యూకే ఎయిర్ స్పేస్ దగ్గరికి వస్తుంది. అది ల్యాండ్ అవ్వాల్సిన ప్లేసెస్ లో ఎక్కడా ల్యాండ్ అవ్వట్లేదు. ఇందువల్ల యుద్ధ విమానాలు దాన్ని ఎదుర్కోవడానికి ఆపడానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఇది ఎదుర్కొనే విధంగా లండన్ వీధుల్లో ఫిరంగులు సిద్ధమవుతున్నారు. ఆ బోర్డులో ఏదో ఒకటి ఉంది. ఏదో పెద్ద రహస్యం దాగుంది. ఏదైనా ముఖ్యమైన విషయం అయింటుంది. ఖచ్చితంగా ముఖ్యమైన విషయమే అయింటుంది అందులో. వెళ్ళి స్టోరేజ్లో తీయాలని చెప్పడం నీకు పిరికితనంగా అనిపించట్లే? భయపడకుండా ఉండమని. గవర్నమెంట్కి దీని గురించిన విషయాలు తెలియదు అనుకుంటున్నావా? ఒకవేళ మీరందరూ భయపడి ఉండొచ్చు. మీరు ఎవరు దాన్ని చూడలేదా? ఏది ఏవైనా సరే అది ఖచ్చితంగా బయటే ఉంది. అది మనతో స్నేహం చేయాలని అనుకోవట్లేదు. అర్థమైందా? సరే, ఇలా ఆలోచిద్దాం. ఒక్క నిమిషం మీరు చెప్పినవన్నీ కూడా నిజమని మనం అనుకుందాం. దానికి ఏం కావాలో మీకు తెలుసా? ఒకవేళ ప్రాణాలు దక్కించుకోవడం కోసమా? నాకు అర్థం కావట్లేదు. దానికి సంబంధించిన క్లూ కూడా లేదు.
నాకే సౌండ్ వినిపించలేదు, అది వెళ్ళిపోయిందా? లోపలికి రావడానికి ఇంకో దారి కనిపెట్టొచ్చు. అలా జరగకూడదు. అది వచ్చేలోగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నువ్వే కదా బయట తలుపులని మూసేశారని చెప్పారు. ఒకవేళ మనం బయటికి వెళ్ళినా మనం ఖచ్చితంగా ఇరుక్కుంటాం. అప్పుడు ఏం చేయాలో చెప్పు. వైల్డ్ మ్యాన్, గుర్తుందా మనం లోపలికి వచ్చినప్పుడు బయట ఒక వ్యక్తిని కలిసాం. వాడి ఇంజనీర్. వాడి చేతిలో ఒక డివైస్ ఉంది. ఆ డివైస్తో వాడు షట్టర్ని పైకి కిందికి కంట్రోల్ చేశాడు. వాడి దొరికితే డివైస్ దొరికినట్టే. మొత్తం పవర్ సిస్టమ్, సెక్యూరిటీ, వైరింగ్స్ అంతా బేస్మెంట్ లో ఉంది. ఏ ఇంజనీర్ అయినా సిస్టమ్ రెడీ చేయాలంటే అతను కిందకి వెళ్ళి తీరాలి. మంచిది, ఇంకో దారి లేదు, నేనే వెళ్తాను. బాగా వినండి. ఇప్పుడు మనకు కావాల్సిన వెపన్సే. మీ దగ్గర వెపన్స్ ఉన్నాయా? లేదు, కానీ దాన్ని ఎక్కడ కనిపెట్టాలో తెలుసు. ఇంకొక యూనిట్లో. ఎలాగైనా సరే మనం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి. బయటికి కాదు, పైకి. ఓకే, ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా చివరి దాకా వెళ్ళాలి. అక్కడే యూనిట్స్ ఉన్నాయి, అక్కడే కావాల్సిన వస్తువులు కూడా ఉన్నాయి. చాలే, సిల్లి గురించి తప్పుగా అనుకోవద్దు. ఇలాంటి విషయాలు జరుగుతూనే ఉంటాయి. తను చాలా అమాయకు. నేను చెప్పేది విను. ఇక నుంచి బయటకు వెళ్ళడానికి మనం అందరం ప్రయత్నిస్తున్నాం. ఒకవేళ వెళ్ళిపోతే మళ్ళీ నిన్ను కలవకూడదు అనుకుంటున్నాను. చార్లీ, మన దగ్గర కావాల్సినంత ఉంది. చార్లీ,
ఇలా రా. నాకు హెల్ప్ చేయి. నాకు హెల్ప్ చేయి. ఇలా రా. బ్యాక్ బ్యాక్ పో. నేను పైకి వస్తాను, సాయం చేయి. చార్లీ త్వరగా చెయ్యి. చార్లీ చార్లీ చెయ్యి. చార్లీ ఇదిగోండి త్వరగా తెచ్చండి. ఇదిగోండి పట్టుకోండి త్వరగా. ఏంటిది? ఇదిగో, ఇది ముయ్యండి. ఏ చార్లీకి ఏమైంది? మార్క్, చార్లీకి ఏమైంది? ఏమైంది? వాడు తిరిగి రాడు, అర్థమైందా? అలాంటే ఏమంటున్నావు? వాడు చచ్చిపోయాడు. వాడు ఎక్కడికి వెళ్ళాడు? వాడు చచ్చిపోయాడు. నేనేమి చేయలేకపోయాను. నేను వాడిని కాపాడటానికి ఎంతో ప్రయత్నించాను. యాడ్వెన్సీని పేపర్ లాగా చించి లోపలికి వచ్చేస్తుంది. మనం ఎక్కడి నుండి వెళ్ళిపోవాలి, ఎలాగైనా వెళ్ళిపోవాలి. ఇది పట్టుకో, మనం ఎక్కడి నుండి వెళ్ళిపోవాలి. మనం వెళ్ళిపోవాలి. ఇది పట్టుకో. ఇదిగో సెల్లి, నువ్వు కత్తి తీసుకో. పట్టుకో పట్టుకో త్వరగా రా. మనం ఎక్కడి నుండి వెళ్ళిపోవాలి. పద వెళ్దాం. సరే, ఆల్ రైట్.
చార్లీ నేను అనుకున్నాను. అది వస్తోంది, వెళ్దాం పదండి. ఊరి నాయనో, వెళ్ళండి. వెంటనే వీళ్ళందరినీ జాగ్రత్తగా తీసుకువెళ్ళావు. నాకేం కాదు, ఏం చేయాలో కూడా నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు నేను మాత్రమే ఇక్కడ ఉన్నావు. నిన్ను నువ్వే చూసుకో. ఎంత దారుణంగా ఉన్నావు కదా. నువ్వు నిజంగానే దారుణంగా ఉన్నావు. నీకు ఒక విషయం తెలుసా, నువ్వు నా భార్యలాగే ఉన్నావు. అవును, నువ్వు నా మేరీలాగే ఉన్నావు. మేరీ నా నేస్తమా. నీకు ఎప్పుడు ఆటకైతనం ఎక్కువే. ఒకవేళ అది కింద ఉందేమో. ఇంకొక దారి లేదు, కిందకే వెళ్ళాలి. ఇక్కడే ఉండాలని నీకు అనిపించట్లేదా? సరే, మీరిద్దరూ అట్టేలండి, మేమిద్దరం ఇటు వెళ్తాం. చార్లీ, 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 అటు చూడు. చార్లీ, ఇక్కడి నుంచి వెళ్ళిపో. గైస్, మనకది దొరికింది. తనెక్కడుంది? తనెక్కడుందో చెప్పు. అది ఎత్తుకెళ్ళిపోయింది, నేనేం చేయలేకపోయా. లేదు. అయితే నేను వెళ్ళి తనని కాపాడుతాను. దానికి ఇప్పుడు టైం లేదు. మనం వదిలు. వెంటనే ఇక్కడి నుండి నేను వెళ్ళాలి, లేదా తనని చచ్చిపోతాం.
మనం తన్ని కాపాడలేము. తను ఆల్రెడీ చనిపోయింది. నిన్ను వెతుక్కుంటూ వచ్చిందనుకున్నావా? మనం ఇక్కడి నుండి బయటకు వెళ్ళామంటే సహాయానికి ఎవరైనా పిలవచ్చు. నువ్వెప్పుడు ఇలాగే మాట్లాడతావా? మిగతా వాళ్ళ గురించి ఆలోచించవా? ఎప్పుడు నీ గురించి మాత్రమే ఆలోచిస్తావు, అంతేగా? నువ్వు ఒక స్వార్థపరుడివి. నా మాజీ ప్రియురాల్ని నువ్వు మోసం చేశావు. నీకు గర్ల్ ఫ్రెండ్ లేదు కాబట్టి నా గర్ల్ ఫ్రెండ్ని లాక్కున్నావు. అవును, కానీ తను ఇష్టపడింది. అయినా తనకి ఇంకా ఏం జరగకూడదని నేను అనుకుంటున్నాను తెలుసా? ఇక నా దగ్గర కోల్పోవడానికి ఏం లేదు. ఈరోజు దాంతో పోట్లాడతాను. ఒకవేళ నేను పోతే మంచోడుగా పోయానని గర్వపడతాను. అది ఒక సూసైడ్ లాంటిది. అది సూసైడ్. షలి, చార్లీ, నేను మాట్లాడేది వినిపిస్తుందా? షలి, నువ్వెక్కడున్నావు? నేను లిఫ్ట్ లో ఉన్నాను. నువ్వు ఓకేనా? ఓకే, కానీ అది ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలీదు. నేను తీసుకెళ్ళడానికి నేను వస్తాను. సరే, త్వరగా రా. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను దీన్ని తీసుకొచ్చింది నిన్ను కాపాడడం కోసమే. నీ దగ్గర లైట్ ఉందా? నువ్వు ఓకేనా? ఓకేనే. దాన్ని చంపేశామా? నాకు తెలీదు.
నేను తన కోసం వెళ్ళాలి. సరే, త్వరగా. షలే, 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 నన్ను కాపాడేశావు. నీకు ఆశ్చర్యంగా ఉందా? అది చచ్చిందా? అలాగే అనుకుంటున్నాను. సరే, మనం ముందుకి నుంచి వెళ్ళిపోదాం పదా. మార్క్, 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 తలుపు తెరు. త్వరగా తలుపుతే ఏం చేస్తున్నా? మార్క్, తలుపు తెరు. మార్క్, ఏం చేస్తున్నా? మార్క్, మార్క్, ఏం చేస్తున్నావు? మార్క్, ఏం చేస్తున్నాడు? తలుపుతే. ఎందుకులా చేస్తున్నావు? నాకు సాయం చేయండి, త్వరగా చేయండి. కమాన్, పట్టుకోండి. అదేంటి వెళ్ళింది? ఆ కీప్యాడ్ నాకు ఇవ్వు. అది పని చేయట్లేదు. అది పని చేస్తుంది. భయపడకండి, వెళ్ళిపోవచ్చు. నీకు ఏం చేస్తానో చూడు. చార్లీ, ఈరోజు నువ్వు అయిపోయావు.
చార్లీ, జరిగిన అన్ని విషయాలకి నీ దగ్గర సారీ చెప్తున్నాను. నేను డ్రాప్ చేసినా? అవసరం లేదు, నేను నడుచుకుంటూ వెళ్తాను. థ్యాంక్ యూ. చార్లీ, నా కార్ వైపర్ని నువ్వే ఇరిపావా? అవును,